స్టూడెంట్స్, బయాలజీ పేపర్లో ఏ చాప్టర్ నుండి ఎక్కువ మార్క్స్ వస్తాయో తెలుసా? సో ఈ వీడియో చూస్తే మీకు చాప్టర్ వైజ్ వెయిటేజ్ క్లారిటీ వస్తుంది. ఈ టాపిక్స్ని స్ట్రాంగ్గా ప్రిపేర్ చేస్తే 40 మార్క్స్లో 30+ మార్క్స్ అయితే ఈజీగా స్కోర్ చేయొచ్చు. సో లెట్స్ బ్రేక్ ది బ్లూ ప్రింట్ స్మార్ట్గా. సో బ్లూ ప్రింట్ అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ అండి. సో బయాలజీ పేపర్లో టోటల్ థియరీకి 40 మార్క్స్ ఉంటాయి అండ్ ఇంటర్నల్కి 10 మార్క్స్. సో పార్ట్ ఏ 30 మార్క్స్, పార్ట్ బై 10 మార్క్స్ ఉంటుంది. కాబట్టి మనం స్మార్ట్గా ప్రిపేర్ అయితే హై స్కోర్ పాసిబులే. ఇప్పుడు క్వశ్చన్ ప్యాటర్న్ స్ట్రక్చర్ చూద్దాము. సెషన్ 1లో 2 మార్క్స్ షార్ట్ ఆన్సర్స్ వస్తాయి. సెషన్ 2లో 4 మార్క్స్ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ వస్తాయి. సెషన్ 3లో 6 మార్క్స్ లాంగ్ ఆన్సర్స్ అయినా డయాగ్రామ్స్ కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న చాప్టర్ ఏదో చూద్దాం. సో న్యూట్రిషన్ అండ్ రెస్పిరేషన్ కలిపి అప్రాక్సిమేట్గా 14 మార్క్స్ వస్తాయి. సో అందులో ఫోటోసింథసిస్ డయాగ్రామ్, డైజెషన్ ప్రాసెస్ కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి. ఇది హైయెస్ట్ స్కోరింగ్ ఏరియా. అలాగే రెస్పిరేషన్లో ఉన్న ల్యాబ్ యాక్టివిటీస్ కూడా మిస్ చేయకండి. నెక్స్ట్ వెయిటేజ్ ఉన్న చాప్టర్ వచ్చేసి రిప్రొడక్షన్. సో రిప్రొడక్షన్ చాప్టర్ నుండి 10 మార్క్స్ వరకు వస్తాయి. మేల్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ డయాగ్రామ్స్ పర్ఫెక్ట్గా డ్రా చేయాలి. 4 and 6 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్కువ ఇక్కడ నుండి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అదే 10 మార్క్స్ కేటగిరీలో హెరిడిటీ చాప్టర్ కూడా. సో ఇందులో మెండల్ లాస్ అయితే కంపల్సరీ. పున్నెట్ స్కోర్ని నీట్గా రాయడం నేర్చుకోవాలి. జెనెటిక్స్ క్వశ్చన్ కాన్సెప్చువల్గా వచ్చే ఛాన్సెస్ అయితే ఈ లెసన్లో చాలా ఉన్నాయి. నెక్స్ట్ 6 to 10 మార్క్స్. సో ఇందులో మీకు ఎన్వైర్మెంట్, కోఆర్డినేషన్ కలిపి 6 to 10 మార్క్స్ ఉంటాయి. అవర్ ఎన్వైర్మెంట్ నుండి ఎకోసిస్టమ్ అండ్ ఫుడ్ చైన్ చాలా ఇంపార్టెంట్. అలాగే ఓజోన్ డిప్లీషన్ కాన్సెప్ట్ కూడా సింపుల్గా ప్రిపేర్ చేసుకొని ఉంచుకోండి. కోఆర్డినేషన్ చాప్టర్లో అయితే నర్వస్ సిస్టమ్ డయాగ్రామ్ ప్రాక్టీస్ చేయాలి. రిఫ్లెక్స్ ఆర్క్ 6 మార్క్స్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్స్క్రీషన్, ఇవి రెండు కలిపి మీకు 4 to 8 మార్క్స్ అయితే వస్తాయి. సో ఇందులో హార్ట్ అండ్ నెఫ్రాన్ డయాగ్రామ్ అనేది చాలా ప్రాక్టీస్ చేయాలి అండ్ అది చాలా చాలా ఇంపార్టెంట్ కూడా. ఇప్పుడు మనం హౌ టు స్కోర్ 30+ స్ట్రాటజీ. అంటే మీకు ఎగ్జామ్లో 30+ రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ హై వెయిటేజ్ చాప్టర్స్ని కంప్లీట్ చేయాలి. 6 మార్క్స్ డయాగ్రామ్స్ డైలీ ప్రాక్టీస్ చేయాలి. నీట్గా హెడ్డింగ్స్ పెట్టి రాయడం చాలా ఇంపార్టెంట్. సో ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ని ఫాలో అయితే కన్ఫ్యూజన్ తగ్గుతుంది. డైలీ కొంచెం ప్రాక్టీస్ చేస్తే 30+ మార్క్స్ని ఈజీగా స్మార్ట్గా ప్రిపేర్ అయ్యి ఒక టైం టేబుల్ అనేది ఫాలో అవుతే మీకు ఈజీగా మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్, చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.